ఆశీర్వదించబడ్డ కుటుంబం. బైబిల్లో కుటుంబం ఉందండి. ఆ కుటుంబంలో ముగ్గురు ఉంటారు, మార్త, మరియా, లాజరు. వారి గురించి బైబిల్ ఏం రాయబడో తెలుసా? వారిని యేసు ప్రభువు వారు ఏం చేస్తారంట? ప్రేమించారు. అవునా కదా? అయ్యా, నువ్వు ప్రేమించుచున్న లాజరు జ్వరం వచ్చి బాధపడుతున్నాడయ్యా అంటే ఇక్కడ జాగ్రత్తగా వినాలండి. ఈ కుటుంబంలోని ముగ్గురు దేవుని చేత ప్రేమించబడ్డారు. అంటే వాళ్ళు దేవుని ఎక్కువగా ప్రేమించారు కాబట్టి దేవుని ప్రేమను పొందుకున్నారు. మరణం వారి ఇంటికి వచ్చిన ఆ మరణాన్ని కూడా దేవుడు నిరంతరం చేసి వారి ఇంటిలో జీవాన్ని దేవుడు కురిపించాడు. చనిపోయిన లాజరు వల్ల దేవుడు బ్రతికించాడని రానున్న నూతన సంవత్సరంలో నీవు నేను దేవుని చేత ప్రేమించబడే వారిగా, ప్రేమించబడే కుటుంబంగా మార్చబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా మనం చూసుకుంటే అబ్రహాము అతిథి ప్రియుడు. అతిథి ప్రియుడు అంటే ఆతిథ్యం ఇచ్చేదానికి ఎప్పుడు చెయ్యి చాపేవాడుగా చెయ్యి వెనక్కి తీసేవాడు కాదు. తన ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తాడు అనమాట. తన ఇంటికి వచ్చిన వాడిని ఖాళీగా పంపించరు, వడ్డీ చదువుతో పంపించరు, ఖాళీ కడుపుతో పంపించడు, అసమాధానంతో పంపించడు, సంతోషంగా పంపిస్తాడు. అబ్రహాము అతిథి ప్రియుడు. అబ్రహాము తెలియకే దేవునికి, దేవుని దూతలకు ఆయన ఏం చేశాడంట? ఆతిథ్యం ఇచ్చాడు. ఒకరోజు ఎండవేళ తన గుడాలకు వాకిట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు కనపడ్డాడంట మొట్టమొదటిగా. మళ్ళా బాగా కళ్ళు నలుపుకొని బాగా కన్నెత్తు చూస్తే ముగ్గురు మనుషులు వస్తా ఉన్నారంట. ఎప్పుడైతే తెల్లటి బట్టలు వేసుకొని, మళ్ళీ ఇప్పుడు ప్యాంటు షాప్ కాదు అంగీలు వేసుకొని తెల్లటి దుస్తులు వేసుకొని ముగ్గురు మనుషులు వస్తూ ఉంటే ఈయన అనుకున్నాడంట దైవ సేవకులు మా ఇంటికి వస్తున్నారని చెప్పి అంత దూరంలో చూసి అబ్రహాము ఇక్కడ ఉన్నాడు. అప్పుడు ఆయన వయసు ఎంత చెప్పండి? మనకు చంద్రబాబు నాయుడు వయసు అయితే తెలుస్తుంది, ఏమండి జగన్ వయసు అయితే తెలుస్తుంది, క్రికెటర్ సచిన్ గారు ఈ లోక సంబంధమైన వయసు అడిగితే తెలుస్తుంది. అవునా కదండి? కానీ బైబుల్లో ఉన్న వయసు తెలుసా మనకు? అబ్రహాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? అబ్రహాము 175 సంవత్సరాలు. హల్లెలూయా. ప్రియులైన వాళ్ళ బైబిల్లో మనం చాలా తెలుసుకోవాలి. ఏదేమైనా అబ్రహాము ఆ ఎండవేళ వాకిట్లో కూర్చొని ప్రార్థన చేసుకున్నప్పుడు ముగ్గురు మనుషులు కనపడ్డారు కదండి, దైవ సేవకులు. వాళ్ళు చూసి ఈయనేం చేశారు? పరిగెత్తారంట. ఏ వయసులో? 99 సంవత్సరాలండి. ఇప్పుడు మన వయసు ఎంత ఉంటుంది? ఏమంటే ఏనాడైనా దైవజనులు వస్తుంటే పరిగెత్తాం, మనం పరిగెత్తుందని కాదులేండి చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళ మనం ఒక ఆత్మీయుని చూసిన, ఒక విశ్వాసం చూసిన, ఒక సేవకుని చూసిన మన హృదయం ఉప్పొంగా ఆ వ్యక్తిని మనం పలకరించాలి. ప్రేమగా మనం ఆ వ్యక్తితో మాట్లాడాలి. ఆ వ్యక్తిని దాటుకోకూడదు, వచ్చినప్పుడు చూసుకుందని అనుకోకూడదు. మనమే ఎదుర్కొని ఆ వ్యక్తికి ఏం చేయాలి? మనం ఆతిథ్యం ఇవ్వాలి. హల్లెలూయా. అబ్రహాము అతిథి ప్రియుడండి. దైవ సేవకులు చూశాడు, సంతోషించి గంతులు వేసి పరిగెత్తాలని ఏం చేశాడు? బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి అయ్యా నేను ఇస్తాను, కాళ్ళు చేతులు కడుక్కు కూర్చోండి, మీకు అన్నం పెడతాను, కడుపు నిండా తిని అప్పుడు ప్రశాంతంగా మీ దారి మీరు ఎదురు, దయచేసి నీ దాసుని దాటిపోవద్దు అని వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చి దైవ సేవకులు ముగ్గురికి కడుపు నిండా తృప్తిగా భోజనం పెట్టాడండి. ఎందుకు ఈ మాట చెప్తారంటే, నీళ్లు పోయి వారికి దేవుడు నీళ్లు పోస్తాడు. నీవు ఎవరి కడుపైనా నింపేవనుకో దేవుడు నీ కడుపు నింపుతాడు. నీవు ఎవరి దాహం ఇచ్చావనుకో దేవుడు నీ దాహం తీరుస్తాడు. నీ బ్రతుకు దినంలో
ఏమండి? అతిథి ప్రియుడుగా, ఆతిథ్యం ఇచ్చేవాడిగా నువ్వు ఉండాలి. అంటే ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టేవాడిగా నువ్వు ఉండాలి. దాహంతో ఉన్న వారికి దాహం ఇచ్చేవాడిగా నువ్వు ఉండాలి. అతడు శత్రువైనా మిత్రుడైనా ఆకలితో ఉన్న ప్రతి వారికి నువ్వేం చేయాలి? అన్నం పెట్టగలిగితే, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వగలిగితే, నీ ఇంటికి వచ్చిన వారిని నువ్వు సన్మానించగలిగితే, తృప్తిగా వారిని ఇంటికి తిరిగి నువ్వు వాళ్ళ ఇంటికి పంపించగలిగితే, సంతోషంగా వారిని ఇంటి నుంచి వెళ్ళగలిగితే, అదే సంతోషం నీ ఇంట ఉండును గాక. హల్లెలూయా. నీ ఇంటికి వచ్చిన ఎవరు కూడా బాధతో వెళ్ళకూడదు, అసంతృప్తితో వెళ్ళకూడదు, తృప్తిగా వెళ్ళాలి, సంతోషంగా వెళ్ళాలి. అప్పుడే నీకు సంతోషం కలుగును గాక. హల్లెలూయా. అవును, ఎవరు నీ ఇంటికి వచ్చినా వడ్డీ చేతులతో ఖాళీ కడుపుతో పంపించుకోరు. దైవసేవకుడు వచ్చాడా, నీ దగ్గర ఏమీ లేదా, గ్లాసుల్లో నీళ్ళు. అర్థమవుతుందండి? నువ్వు టీ కాఫీలో లేకుండా జ్యూస్లో ఇంకేదో ఇవ్వలే, ఏమండి? బూస్ట్ హార్లిక్స్ ఇవ్వలేదు. నీ దగ్గర ఉన్నదే ఏముంది? ఏమి లేదా. గ్లాసు నిండా నీళ్ళు, గిన్నె నిండా నీళ్ళు ఇచ్చినా దేవుడు మర్చిపోతాడా? మర్చిపోయాను. సేవకుడు వచ్చిన, ఒక పేదవాడు వచ్చిన, ఎవరు నీ ఇంటి తలుపు తట్టినా నీ దగ్గర ఉన్నదాంట్లోనే కొంచెం ఆ వ్యక్తికి ఇచ్చి సంతోషంగా నీ వాక్యని దాటిపోయేవాడిగా నువ్వు చేయగలిగితే నిన్ను దేవుడు ఆశీర్వదించునుగాక. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించునుగాక. ఎప్పుడో తెలుసా? ఇతరులకు నువ్వు మేలు చేయగలిగినప్పుడు, ఇతరుల అవసరాలను తీర్చగలిగినప్పుడు. అవునా కదండి? ఈరోజు నీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి నువ్వేం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. చూడండి, చాలా మంది ఉంటారు, భార్య భర్తలు అనుకోండి. భార్య ఏం చేస్తుంది? భర్తకు సంబంధించిన బంధువులు వచ్చారనుకో ఇంటికి, చెప్పు ముందుకెళ్తాను. భర్తకు సంబంధించిన బంధువులు వచ్చారనుకో భార్య ఎలా చూస్తుందో అని చెప్పాలి, నీకే తెలుసు బాగా. ఫస్ట్ రోజు వండుతుందేమో చికెను, తర్వాత పచ్చడి, ఇంకేదో వాళ్ళు వెళ్ళిపోతారు. అదే భార్య తరపున వచ్చారనుకో ఏమంటే రోజు భర్తకి పని అనమాట. ఎక్కడికి? మార్కెట్కి వెళ్ళి తెస్తా ఉండాలి. తన పుట్టింటోళ్ళు వచ్చినప్పుడు బాగా చూస్తారు, భర్తింటోళ్ళు వస్తే మాత్రం బాగా చూడరు. వీళ్ళు అతిథి ప్రియులేనా? స్వార్థ ప్రియులు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి బిడ్డలమైన మనలో పక్షపాతం ఉండకూడదు.